ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వీడియోలో గోరింట్లో పెట్టుకోవాలంటే ఆలోచిస్తూ ఉంటాం కదా, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఆకు లేకుండా, కోన్ లేకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే మనం గోరింట్లాగా తయారు చేసుకొని చక్కని డిజైన్స్ వేసుకోవచ్చు, లేదంటే గోరింట్లాగా పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు కావాలనుకున్న వాళ్ళకి ఈ చిట్కా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, దీనికోసం బెల్లం తీసుకున్నాను. బెల్లము, కొంచెం టీ పొడి. మీకు టీ పొడి లేకపోయినా పర్లేదు, ఓన్లీ బెల్లం వేసుకున్నా సరే. ఆ బెల్లాన్ని ఇలా పౌడర్లాగా చేసుకొని ఒక మందపాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఇలా రౌండ్గా వేయండి, మధ్యలో వేయకుండా రౌండ్గా వేసి ఆ మధ్యలో గ్యాప్ ఉన్న చోట ఇలా చిన్న గిన్నె ఒకటి పెట్టేసేయండి. ఇలా గిన్నె పెట్టిన తర్వాత దాని మీద మళ్ళీ మనం ఒక గిన్నె ఏదైనా సరే మొత్తం క్లోజ్ అయ్యేలాగా పెట్టేసి దాంట్లో నీళ్లు పోసి పైన మళ్ళీ మూత పెట్టేసి మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం బెల్లము, టీ పొడి వేసాం కదా, మధ్యలో పెట్టిన బౌల్లోకి ఒక రకమైన లిక్విడ్ ఫామ్ అవుతుంది. ఆ లిక్విడ్ తోటే మనం గోరింట్లాగా చేసుకోవచ్చు. అది ఇంకా స్టోర్ చేసుకున్నారంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. తప్పకుండా కూడా అలా కూడా చేసుకోవచ్చు. ఇలా పొగలొస్తున్నాయి చూసారా, ఈ గ్యాప్ కూడా లేకుండా ఉండేలాగా చూసుకోండి. మంచి గిన్నె చక్కగా దాని మీద కిందున్న గిన్నె మీద పైనున్న గిన్నె మొత్తం క్లోజ్ అయ్యేలాగా చూసుకోండి. అలా పెట్టేసిన తర్వాత నీళ్లు పెట్టేసాం కదా, దాని మీద మూత కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఆవిరికే ఇలా మనకి లిక్విడ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, అంతా నల్లగా అయిపోయింది. ఇది సింపుల్. ఇంత మాడిపోయింది కదా అక్క, మళ్ళీ కడుక్కోవడం కష్టమేమో అనుకుంటారో, అవసరమే లేదండి. నీళ్ళల్లో నానబెట్టేసారంటే సింపుల్గా లేచి వచ్చేస్తుంది. అడుగును మాడిపోయింది బెల్లం కూడా. చూడండి లిక్విడ్ ఎంత వచ్చిందో. ఇది దాదాపు 3-4 పెట్టుకోవచ్చు. చక్కగా డిజైన్స్ వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా గోరింట్లాకి ఎలా పెట్టుకుంటామో అలా కూడా పెట్టుకోవచ్చు అండి. అది మీ ఇష్టం, మీ ఓపిక, ఎలాగైనా చేసుకోవచ్చు. మామూలుగా మనం ఆకు తీసుకొచ్చుకొని నూరుకున్నప్పుడు మనం డిజైన్స్ వేసుకోవడానికి రాదు కదా, దీంతో అయితే చక్కగా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. ఇక ఎన్ని రోజులు ఉంటుంది అక్క అనే డౌట్ కూడా మీకు రావచ్చు, అది కూడా చెప్పేస్తాను. దాదాపు 10 డేస్ వరకు అయితే ఎటువంటి డోకా లేకుండా చక్కగా ఉంటుంది. కొంతమందికి అయ్యే వాళ్ళకి బ్లాక్ కలర్ అవుతుంది, లేదంటే చక్కగా ఎర్రగానే ఉంటుంది. దాదాపు 10 రోజుల దాకా అస్సలు పోదండి. మీరు ఎప్పుడైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు, లేదంటే పిల్లలకి స్కూళ్ళల్లో ఫంక్షన్లు ఉన్నప్పుడు మనం అప్పటికప్పుడు కోన్ తీసుకొచ్చుకొని, లేదంటే ఆకు తీసుకొచ్చి పెట్టే కంటే నిమిషాల్లోనే ఎర్రగా పండే ఈ లిక్విడ్ని తయారు చేసుకొని అందులో కుంకుమ కలిపి ఇలా చిక్కగా చేసుకోండి. ఇది కొంచెం బాగా చిక్కగా అయింది. అంత చిక్కగా కూడా అవసరం లేదు, కొంచెం నీళ్ళుగా కూడా ఉంచుకున్నా సరిపోతుంది. డిజైన్స్ వేసుకోవడానికి చక్కగా వస్తుంది. ఇలా ఒక ఇయర్ బడ్ తీసుకొని దాంతో చక్కగా మనకు కావాల్సిన డిజైన్లు వేసుకోవచ్చండి. చూడండి, ఇలా నేను ఎలా వేస్తున్నానో అలా మీకు ఏ డిజైన్ కావాలన్నా వేసుకోవచ్చు. కాకపోతే కలుపుకునేటప్పుడు కొంచెం పలచగానే కలుపుకోండి. నేను కొంచెం కుంకుమ ఎక్కువ వేయడం వల్ల అది బాగా చిక్కగా అయిపోయింది. ఇలా మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్లో వేసుకొని మన చేతులకి గోరింట్లాకు లేకుండానే చక్కగా ఖచ్చితంగా గోరింట్లాకుని మించేలాగా ఎర్రగా పండే గోరింట్లాకుని అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్గా చేశానో. ఇది ఎంతసేపు ఉంచుకోవాలి అక్క అనే డౌట్ కూడా వస్తుంది. జస్ట్ ఒక్క 5 మినిట్స్ చాలండి. 5 మినిట్స్లోనే ఎంత ఎర్రగా అవుతుందో కూడా నేను చూపిస్తాను. మరీ ఎక్కువసేపు ఉంచుకున్నా కూడా బ్లాక్గా అయిపోతుంది కాబట్టి చూడటానికి అంత లుక్ ఉండదు. కాబట్టి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు అలా ఆరిన తర్వాత వాటర్లో కడిగేసుకున్నామంటే చాలు, చాలా బాగా వస్తుంది. చూడండి, నేను ఇలా సింపుల్గా వేసేసాను, ఎక్కువ హెవీ డిజైన్ పెట్టుకోలేదు. ఎందుకంటే నేను కొంచెం కుంకుమ ఎక్కువ వేయడం వల్ల థిక్గా మారింది. మీరు అలా కాకుండా కొంచెం లిక్విడ్ లాగా ఉంచుకున్నారంటే మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. ఫైనల్గా ఇలా వేసాను నేను ఆ గోరింట్లాకు తోటి. ఈ లిక్విడ్ని ఎక్కువగా కూడా తయారు చేసుకొని అమ్ముకోవచ్చు, లేదంటే స్టోర్ చేసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు జస్ట్ కొంచెం కుంకుమ కలుపుకొని ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ మెహందీని తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి. చూడండి, కడిగి చూపిస్తున్నాను కదా, జస్ట్ ఒక 5 నిమిషాలే, అంతకంటే ఎక్కువ అస్సలు ఉంచలేదు. 5 నిమిషాల్లోనే అసలు ఎంత పండుతుంది, ఎంత పండదు చూద్దామనే డౌట్ తోటి నేను అతి త్వరగా తీసేసాను. 5 నిమిషాల్లో చక్కని గోరింట్లాగా రెడీ అయిపోయింది. ఎర్రగా మారింది, చూసారు కదా ఎంత రెడ్గా వచ్చిందో. ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచుకున్నా, ఒక 10 నిమిషాలు అలా ఉంచుకున్నా చాలు, ఇంకా ఎర్రగా పండుతుంది. ఇది నెక్స్ట్ డేకి కొంచెం ఇంకా థిక్గా మారుతుంది.
ఇప్పుడున్న కలర్ కంటే కూడా చాలా డార్క్గా వచ్చేస్తుందండి ఒక్క నైట్ అయిపోయేసరికి. చూసారా ఎంత చక్కగా ఉందో. మీకు ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఇంట్లో ఏమీ లేవనుకున్నప్పుడు కొంచెం ఒక్క స్పూన్ బెల్లం పొడి ఉన్నా చాలండి. మనం ఇలా గోరింట్లాగా తయారు చేసుకొని నిమిషాల్లోనే మన చేతుల్ని ఎర్రగా మార్చుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. అసలు చెప్తే కానీ నమ్మరు, ఇది గోరింట్లాగానే అనుకుంటారు ఎవరు చూసినా. ఎందుకంటే మనం ఆ డిజైన్తో పెట్టుకున్నాం కాబట్టి నిజమే గోరింట్లాగే అయి ఉండిద్ది అనుకుంటారు, కానీ కాదండి. చూడండి ఎంత బాగా పండిందో. జస్ట్ కొంచెం బెల్లము, టీ పొడి, కుంకుమ ఈ 3 ఉంటే చాలు మన చేతుల్ని నిమిషాల్లోనే ఎర్రగా పండించుకోవచ్చు. వావ్! చాలా బాగుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజుల్లో అన్ని షాపుల్లో కొనుక్కొచ్చుకోవడానికి అలవాటు పడుతున్నారు కదా. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది ఇన్స్టెంట్గా ఎలా చేయాలనే ఆలోచన అయితే వస్తుంది. మనకు సమయం లేనప్పుడు పిల్లలు ఖచ్చితంగా పెట్టాలనుకున్నప్పుడు ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఇలా చేసుకున్నారంటే చాలు. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇంకొక వీడియోతోటి మరొక మంచి చిట్కాతోటి మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.